మంచిది. మరి మొదటిగా దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఈ దినపు ఆరాధనకు చేరువచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. గతించినటువంటి వారము మనము ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం. ఏంటి అని అంటే, ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసుని వెతకాలనుకునేటువంటి మనం ముందు మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని చూసుకోవాలనేటువంటి వాక్యాన్ని తెలుసుకున్నాం. అయితే ఆ వాక్యాన్ని చెప్తున్నప్పుడు మిమ్మల్ని పట్టుకుందో లేదో కానీ నన్ను ఒక మాట పట్టుకుంది అక్కడ. ఏంటంటే వేషధారి అనేటువంటి మాట. వేషధారి అనేటువంటి మాట చాలా బలమైనటువంటి మాట. అండ్ యేసుక్రీస్తు వారు సువార్తలలో అధికంగా వేషధారణ అనేటువంటి విధానం కొరకు నొక్కి నొక్కి చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే, మనకి తెలియకుండా మనల్ని పాడు చేసేటువంటి ప్రధానమైన శత్రువు, అతి ముఖ్యమైన పాపము ఏంటి అని అంటే వేషధారణ, అంటే వేషధారితనము. మనకి తెలియకుండా మనల్ని పాడు చేసేటువంటి ప్రధానమైన శత్రువు, ప్రాముఖ్యమైన పాపము ఈ వేషధారితరణ అనేటువంటిది. దాని గురించి ప్రభు చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఏంటి వేషధారితనము అని అంటే, ఈ భౌతికంగా అంటే మనుషులకు కంటికి కనిపించే విధంగా అందరూ చూడడానికి, మన ధార్మికత అందరూ చూడడానికి కనిపిస్తుంది. అంటే అందరూ చూసే విధంగా మన ధార్మికతను మనం ప్రదర్శిస్తాం. ధార్మికత అని అంటే నీతి, న్యాయం, యథార్థత, ఎన్నుకున్నటువంటి ఒక మంచి మార్గం అని అర్థం అన్నమాట. ఎన్నుకున్నటువంటి ఒక మంచి మార్గం, నీతి, న్యాయం, యథార్థత, ఎన్నుకున్న ఒక మంచి మార్గం, దీన్ని ధార్మికత అని అంటారు. అంటే అన్ని మతాల్లోని పదాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు అనుసరించేటువంటి విధానమే ధార్మికత అని అంటే. బైబిల్ మనకి బోధించేటువంటి యథార్థత, బైబిల్ మనకి బోధించేటువంటి నీతి, బైబిల్ మనకి బోధించేటువంటి మనసులో ఉండవలసినటువంటి నిష్కల్మషమైనటువంటి తత్వము ఏదైతే ఉందో వాటన్నిటినీ నేర్పించేటువంటి మార్గమే మన ధార్మికత. అంటే కనిపించేటువంటి ప్రపంచానికి ధార్మికత చూపిస్తాం, కనిపించే ప్రపంచానికి. కనిపించని దైవం చూసేటువంటి అంతర్గతంలో మాత్రం దుర్మార్గత నిండి ఉంటుంది అన్నమాట. దుర్మార్గత అంటే అంతర్గతంలో నా మనస్సు, నా హృదయం, నా ఆలోచన విధానం, వీటన్నిటిలోనూ దుర్మార్గత నిండి ఉంటుంది. కనిపించేటువంటి విధానం ఏంటి అని అంటే, అరే ఇది చాలా మంచిగా మాట్లాడతాడు, వీడు చాలా ప్రేమగా ఉంటాడు, ఇలా కనిపిస్తూ ఉంటుంది. కానీ అంతర్గతం ఏంటి అని అంటే ద్వేషం. అంతర్గతం ఏంటి అని అంటే ఒకరి యొక్క నష్టాన్ని కోరుకునేటువంటి స్వభావం. ఒకరు బాధపడుతూ ఉంటే అంతర్గతంలో ఆనందించేటువంటి స్వభావం. కానీ పైకి మాత్రం దీన్ని మనం ఏమంటామనంటే కపటం అని అంటుంటాం కదా, దానికన్నా చాలా పెద్దదన్నమాట ఏంటి ఈ వేషధారణ అనేటువంటిది. అందుకే యేసు ప్రభు మొదటి శతాబ్దంలో, అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని పఠించి, ధర్మశాస్త్రాన్ని పాటించి, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నొక్కి నొక్కి మాట్లాడాడు. ఎందుకనంటే వాళ్ళు బోధించేటువంటి విధానంలో చాలా గొప్పగా కనిపించారు, కానీ వెనక నుంచి వాళ్ళ రాజకీయం నడిపేవారు అనమాట. ఇలా వ్యక్తిగా మనుషులకి బాగా కనిపిస్తారు, కానీ కనిపించకుండా వెనక నుంచి వాళ్ళ యొక్క రాజకీయ కుతంత్రాలు ఇవన్నీ నడిపించేటువంటి మనస్తత్వం కలిగిన వారు అనమాట. ఎవరనంటే ఈ పరిసయ్యుల తెగకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళ ధర్మశాస్త్రాన్ని చాలా ఎక్కువగా పఠించేటువంటి వారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ తెగకు చెందినవాడే, పరిసయ్యుల తెగకు చెందినవాడే, ధర్మశాస్త్రాన్ని బాగా మరి అవపోసన పట్టినటువంటి వాడే. కానీ వాళ్ళలో నుంచి ప్రక్కకు వచ్చేసాడు. యేసు ప్రభు పట్టుకున్న తర్వాత ఆ గుంపులో నుంచి, పరిసయ్యుల గుంపులో నుంచి ప్రక్కకు వచ్చేసి యేసు ప్రభుని వెంబడించాడు బలంగా.
కానీ మిగిలినటువంటి గుంపు చాలామంది వ్యక్తులు ఉండిపోయారనమాట. అలా ఆ పరిసయ్యుల తెగలో ఉండిపోయారనమాట. అయితే వాళ్ళను చూపిస్తూ ప్రభు చాలా మంచి బోధలు చేశాడు. దాన్ని మనం పరిశీలన చేసేటువంటి పని చేద్దాం. ఈరోజు సువార్తల్లోనికి వస్తే, సువార్తల్లో మొదటిగా మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గర 23వ అధ్యాయము జాగ్రత్తగా అందరూ కూడా పరిశీలన చేద్దాం. ఎందుకనంటే ఇది మనకి తెలియకుండానే మనల్ని పాడు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాపం అండి ఇది. నిజానికి మనకి తెలియదు, ఓహో నేను ఈ తప్పుదమ్మలో ఉన్నానా అని తెలియదు. కాబట్టి వేషధారణ అనేటువంటిది హిపోక్రసీ అని అంటాడు అనమాట. అంటే గ్రీకులో హిపోక్రసీ అని అంటే ఏంటి అని అంటే నటించడానికి వేసుకున్నటువంటి వేషం ఏంటండి. ఇప్పుడు ఒక సినిమా, లేకపోతే ఒక సీరియల్, లేకపోతే ఒక నాటిక, వీటన్నిటినీ నటించడానికి ఒక పాత్రను ధరిస్తాం. ఒక పాత్ర ధరిస్తాం అంటే ఆ రూపాన్ని వేసుకుంటాం అనమాట. ఆ రూపాన్ని వేసుకుంటాం. అలా ధరించడమే హిపోక్రసీ అనేటువంటిది. దాంట్లో నుంచి వచ్చిందనమాట వేషధారణ అనేటువంటి పదం అనమాట. అలాగా క్రైస్తవులు ఏం ధరించుకోవాలి? పోనీ ఈ ధరించుకోవడం అనేటువంటి ఆలోచన వచ్చేసరికి మనం ఏం ధరించుకున్న వారమై ఉండాలి? ధరించుకున్న వారం కాదు, కలిగి ఉన్న వారమై ఉండాలి. ఎవరనే? క్రీస్తుని. ఎవరనే? క్రీస్తుని. సరే, అదే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు ఆ హిపోక్రసీ అనేటువంటి వేషధారణ కొరకు మాట్లాడుకుందాం. ఒక పాత్ర ధరించుకుంటాం. కొన్ని దినాలో, కొన్ని రోజులో, కొన్ని గంటలో, లేదా కొన్ని నిమిషాలు దాన్ని మనం అక్కడ ప్రదర్శిస్తాం. ఆ పాత్రలో నుంచి మళ్ళీ బయటికి వచ్చేస్తాం. ఈ వేషధారణ కూడా అలానే ఉంటుందన్నమాట. మనుషుల మధ్యకి వెళ్ళాం, అక్కడ కొంతసేపు మనం మంచివాళ్ళుగా పాత్ర పోషిస్తాం, మంచివాళ్ళుగా పాత్ర పోషిస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఇలాగ ప్రక్కకి వచ్చేగానే మళ్ళీ మనం ఒరిజినల్ వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంటాం. ఇది సహజంగా మనుషులకు ఉండేటువంటి లక్షణం అనమాట. కానీ క్రైస్తవులకి ఇది తగదు అని యేసు ప్రభు చెప్తున్నారనమాట. చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గర ఈయన మాట్లాడుతూ 2వ వచనం దగ్గర నుంచి, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఏమండి, ఇక్కడ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. ఏంటనంటే, వారు మీతో మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి అన్నాడు. అక్కడ కామ పెట్టాడు. అంటే ఈ స్థానమందు ఉండి బోధించబడేవి ఉన్నాయే, మోషే ధర్మశాస్త్రం, అది ఇప్పుడు నూతన నిబంధన మరియు ధర్మశాస్త్రం అండి కలిపి ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం నూతన నిబంధనను మనం బోధించుకుంటూ ఉంటాం. ఇక్కడుండి బోధించబడేటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని మీరు అనుసరించే వారిగా ఉండండి. ఇక్కడుండి బోధించబడినటువంటి వాక్యం అనుసరించే వారిగా ఉండండి. వీళ్ళతో చెప్తున్న మాట చెప్తున్నాను నేను. అక్కడున్న అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదిరే కానీ చెయ్యరు అన్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని లేదా ఉపదేశించేటువంటి ఉపదేశకులు, శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఈ తెగకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారట మోషే పీఠం క్రింద ఉన్నారు. అంటే ఆ మోషే పీఠం కింద అంటే ఆ లైన్లోనమాట. ఆనాడు మోషే దాన్ని ఇచ్చాడు, చెప్పాడు. దాని తర్వాత తదనంతరం అనేక మంది రావడం జరిగింది. అలా కాలం గతించే కొలది వీళ్ళు వచ్చారు అక్కడికి. శాస్త్రులు పరిసయ్యులు ఆ ప్లేస్కి వచ్చారు. సో కార్యక్రమం అయితే మోషే క్రమంలో జరుగుతుంది. కాబట్టి బోధన తీసుకోండి. బోధించే వాళ్ళు ఉన్నారే, ఆ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు, వాళ్ళ క్రియలు చెప్పున మీరు చేయొద్దు అన్నాడు. అదేంటి, ఎందుకు చేయొద్దు అన్నాడు? ఎందుకు చేయొద్దు అన్నాడు? మీరు అలా పట్టుకోండి. ఇదే మాట అక్కడే ఉండండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. హెబ్రీ పత్రికలో ఇక్కడ ఏమన్నాడండి? వాళ్ళ క్రియలు చెప్పినా చేయొద్దు అన్నాడు కదా. అలా పట్టుకోండి. హెబ్రీ పత్రిక రండి ఒకసారి. హెబ్రీ పత్రికకు వస్తే ఇక్కడేమన్నాడు ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడేమంటాడంటే, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలచుకొనుచు వారి విశ్వాసమును
అనుసరించుడి అన్నాడు. ఇక్కడేమన్నాడు? అక్కడేమన్నాడంటే వాళ్ళ క్రియలు చొప్పున మీరు చేయొద్దు అన్నాడు. ఇక్కడేమన్నాడు? శ్రద్ధగా, అంటే వారి ప్రవర్తన, అది అక్కడ క్రియ అన్నది, ఇక్కడ ప్రవర్తన. వారి ప్రవర్తన శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును, అక్కడ పదం లేదు. ఇందాక మాట్లాడినటువంటి శాస్త్రుల దగ్గర పరిశీలన దగ్గర పదం మిస్ చేశాడు అక్కడ దేవుడు. ఏంటి? విశ్వాసం అనే పదం. ఏం మిస్ అయిందండి? విశ్వాసం అనే పదం మిస్ అయింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బోధకులుగా తమ జులుం ప్రదర్శిస్తున్నారు, తమ అహాన్నో అధికారాన్నో అక్కడ ప్రదర్శిస్తున్నారు బోధకులుగా ఆ శాస్త్రులు పరిశీలన అనేటువంటి వారు. క్రియా విధానానికి వచ్చేటప్పటికి వాళ్ళు బోధించేవారు మాత్రమే కానీ అనుసరించేవారు ఎంత మాత్రం కాదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మీకు బోధించేవారి విశ్వాసాన్ని మీరేం చేయాలి? అనుసరించండి అన్నాడు. బోధించేవాడు విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు, బోధించేవాడు బోధనకు అనుగుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దాన్ని విన్న విశ్వాసులు ఏం చేయాలి? అనుసరించాలి. బోధించేవాడు బోధనకు తగిన జీవితం లేనప్పుడు బోధకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసరించడానికి వీలు లేదు అని చెప్పాడు. అక్కడ శాస్త్రులైన వారు పరిసయ్యులైన వారు బోధ మాత్రమే చేస్తారు, వాళ్ళ బిహేవియర్ వేరు. సో వాళ్ళని మీరు ఎంత మాత్రం అనుసరించడానికి వీలు లేదు. వాళ్ళ బోధన వినండి. వాళ్ళ బోధలో మోషే ధర్మశాస్త్రము, మోషే ఆజ్ఞలు, విధానాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి, పత్రికలోనికి వచ్చేసరికి ఏమంటాడనంటే, మీరు శ్రద్ధగా మీ పైన నాయకులైన వారిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి అన్నాడు. శ్రద్ధ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలియదు. వారి ఫలమును శ్రద్ధగా తలంచుకొనట్టు. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారా? వాళ్ళు వాక్యం బోధించేటువంటి విధానం ప్రకారంగా ఉంటున్నారా? పరులతో వాళ్ళు ఎలా ఉంటున్నారు? సమాజంతో వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఇవి మీరు పరిశీలన చేసుకోండి. అప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని మీరు అనుసరించండి అని అంటున్నాడు. పరిశీలన చాలా ప్రాముఖ్యం అన్నమాట వినేవాళ్ళకి. పరిశీలన లేకపోతే ఎవరు వేషం కట్టారో, ఎవరు మోసం చేస్తున్నారో ఇది మనకి ఎంత మాత్రం తెలీదు. కాబట్టి విశ్వాసపు ప్లేస్లో ఎవరైతే ఉన్నామో, విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ఎదుటివారిని పరిశీలించేవారుగా ఉండాలి. అంటే గతించిన వారమేమో కంట్లో నలుసు వెతికే ప్రయత్నం చేయకని విన్నాం, ఇప్పుడేమో పరిశీలన చేయి అంటున్నాం. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోకపోతే అక్కడ వద్దన్నట్టు ఇక్కడ చెయ్యన్నట్టు కనపడుతుంది మీకు. ఇది అర్థం చేసుకోకపోతే అక్కడేమో ఎతకొద్దన్నావు నలుసు, ఇక్కడేమో చూడంటున్నావు ఏంటి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటి వెతకవలసింది అని అంటే, తప్పుల్ని వెతికే ప్రయత్నంలో ఉంటే నీకేం కనిపిస్తుంది? తప్పులే. ఎందుకంటే నువ్వు చూసే దృక్కోణాన్ని బట్టే కనపడదు ఎప్పుడు కూడా. ఎదురువాడిని మనం చూసేటువంటి ఆ ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశాన్ని ఆల్రెడీ లోపల పెట్టుకుని ఆ ఉద్దేశంలో చూస్తుంటాం. కాబట్టి వాడు ఏం చేసినా అమ్మ అన్న దాని ముందు నీ ఎడుతుంటాం మనం. అమ్మ అన్న కానీ దాని ముందు, దానికి టచ్ సౌండ్ తగ్గిపోయింది, దాని ముందు మనం ఏం చేస్తాం అంటే ఇంకొక పదాన్ని కలుపుతూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ చూసేటువంటి మనసులో ఆ కోణంలో తప్పు ఉంది కాబట్టి ఎదుటివాడిని మనం వేరే దృష్టిలోనే చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అక్కడ తప్పులు వెతికే విధానాన్ని బోధిస్తున్నాడు. కంట్లో తప్పు, నీ తప్పు ఉన్నప్పుడు ఎదుటివాడి కంట్లో తప్పు కోసం నువ్వు ప్రయత్నించొద్దు, దాన్ని తీసే ముందు తర్వాత అది స్పష్టంగా కనపడుతుంది అన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాసపు పరిమాణాన్ని పరిశీలించు. ఏమి పరిశీలించాలి? బోధించాడే ఈరోజు బోధ, ఆ విశ్వాసపు పరిమాణం నా సహోదరులు అలా ఉందా లేదా, నా సహోదరులు అలా ఉందా లేదా అని ఆలోచించుకో. దాన్ని నువ్వు పరిశీలించి దాన్ని నువ్వు అనుసరించు. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని అనుసరించిన కారణాన్ని బట్టి నువ్వెంత బలమైనటువంటి విశ్వాసిగా మారడానికి అవకాశం. మనం అనుసరించకపోతే మారగలుగుతామా అండి? విశ్వాసాన్ని మనం అనుసరించలేదనుకోండి, విశ్వాసాన్ని మనం పరిశీలించలేదనుకోండి, పరిశీలించినప్పుడు మనకు తెలీదు, అనుసరించినప్పుడు అభివృద్ధి కాదు. పరిశీలించకపోతే మనకు తెలీదు, అనుసరించకపోతే అభివృద్ధి కాదు. అభ్యాసం ఎందుకు? పిల్లల్ని లెక్కలు 10 సార్లు ఎందుకు చేయమంటాడు మాస్టరు? ఒక లెక్క 10 సార్లు చేస్తే 11వ వాడు కళ్ళు మూసుకోవచ్చు, చెవులు మూసుకోవచ్చు, పక్కోడితో మాట్లాడుతూ ఉండొచ్చు, అయినా ఇక్కడ అక్షరాలు వేసేయగలుగుతాడు. ఎందుకు? అభ్యాసం అంత గొప్పగా వాడిని తీర్చిదిద్దుతుంది. వాక్యం కూడా అంతే. ప్రార్థన అధికంగా చేయడం అభ్యసించాలి, లేకపోతే ప్రార్థన చేయలేము. తెలుసా అండి? ప్రార్థన చేయలేమండి. మనకు బాధగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తుంటాం. బాగా గమనించండి. మనకి ఏదో సమస్య ఉంది, నొప్పిగా ఉంది, ఏదో ఇక్కడ మనసులోనో
లేదా కుటుంబంలోనూ ఏదో సమస్య ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఏమీ లేదండి, మనం చాలా హ్యాపీగా ఉన్నాం, తిన్నాక అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాం, అందరితో ఆనందంగా ఉన్నాం. ప్రార్థన ఎక్కువ చేస్తారేమో చూడండి. టైంలో చేయమండి, అప్పుడు నిద్ర వచ్చేస్తుంటుంది. అప్పుడు టైం ఉండదు, నవ్వుకోవడానికో మాట్లాడుకోవడానికో అలా గడిపేస్తుంటాం. అయ్యో 2-3 మాటలు ప్రార్థనలో చేసేసి టక్కున పడుకుని పోతుంటాం. అదే బాధగా ఉండండి, నిద్రలోంచి లెగిసిపోయి ప్రార్థన చేస్తుంటాం, నిద్ర రాదు, పెందల కాడే లేచిపోతుంటాం, ప్రార్థన చేస్తుంటాం. అందరూ పడుకుని పోతే మళ్ళీ ప్రార్థన చేసేస్తుంటాం. భోజనం కాడ కూర్చుంటాం, ఆ బాధ కోసం ప్రార్థన చేస్తుంటాం. ఇటు భోజనం కాడ కూర్చుని బాధ కోసం ప్రార్థన కారణం ఏంటి అని అంటే, నీలో ఉన్నటువంటి ఆ నొప్పి నిన్ను ఆ విధంగా ప్రార్థన చేసే విధంగా మారుస్తుంది. నొప్పి లేకపోతే మామూలుగా ఉంటున్నావు. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అని అంటే, ఈ రెండింటికి ముందు అభ్యాసం లేదు కాబట్టి. బాధలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన, బాధ లేనప్పుడు తక్కువ ప్రార్థన అనే వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే, ఈ రెండింటికంటే ముందు అభ్యాసం తక్కువ ఉంది మన దగ్గర. బాధ ఉన్నా లేకపోయినా ప్రార్థనకు పంక్చువాలిటీగా నేను ఎలా ఈ టైం కేటాయించుకుంటాను అనే అభ్యాసం మనం పెట్టామనుకోండి, బాధ ఉన్నా లేకపోయినా మనం అదే ప్రార్థనలో ముందుకు వెళ్ళిపోతాం. ఈ పంక్చువాలిటీని మనం నేర్పిస్తే మనకు అది ఏం చేస్తుందంటే మనల్ని బలమైన వారిగా మారుస్తుంది, ప్రార్థనలో బలమైన వారిగా మారుస్తుంది. ఇతరులకు దేవుని మాటలు చెప్పడంలో ఓ టైం పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైం టు టైం ఎవరో ఒకరు ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఆ టైంలో ఖచ్చితంగా నేను ఎవరో ఒకరితో దేవుని గురించి మాట్లాడాలనే ఒక నిశ్చయితను మనం హృదయంలో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి. ఆ టైం వచ్చేటప్పటికి ఆ పంక్చువాలిటీగా ఈ టైం దేవుని గురించి నేను ఇతరులతో మాట్లాడవలసిన టైం, 2 మాటలు చెప్తాను, ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదంటే ఒక్కసారి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి అని దేవునికి ఆ సమయాన్ని మనం వెచ్చించగలుగుతాం. ఇది మనం మన హృదయాలకి నేర్పించుకోవాల్సిందే. ఇదంతా కూడా క్రైస్తవులంగా ఇది మన హృదయాలకి నేర్పించుకున్నప్పుడు హృదయంలో ఆ విధానం మనకి అలవడుతుంది. హృదయంలో ఆ విధానం అలవడి మనం ఏం చేస్తుంటే ఇతరులకు దేవుని గురించినటువంటి అంశాలని, దేవుని గురించినటువంటి మాటలను అందించే వారంగా ఉండగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ బోధన విధానంలోనికి వచ్చినప్పుడు ఎదుటివారిని మనం అనుసరించే వారంగా, ఎదుటివారిని మనం పరిశీలించే వారంగా ఉంటూ, అనుసరించేది పరిశీలించేది విశ్వాస సంబంధమైనది ఉండాలి. దేవుని కొరకు వెంపర్లాడే మనసుతో పరిశీలించాలి. వీళ్ళలో తప్పు ఎదుగుదాం, వీళ్ళలో దోషం ఎదుగుదాం అన్నట్టు చూసామనుకోండి, అదే కనబడుతుంది. కాబట్టి ముందు క్రైస్తవుడు ప్రేమను అవపోసన పడితే ఎదుటివాడిని ప్రేమతో చూడగలుగుతాం. ప్రేమను అవపోసన పట్టకపోతే ఎదుటివాడిని ఒకరిని శత్రువుగా చూస్తాం, ఒకరిని మిత్రుడిగా చూస్తాం, ఒకరిని తెలియనోడిగా చూస్తాం, ఇంకొకరిని చిన్న పరిచయం, ఇన్ని మార్పులు వస్తాయి. అదే ప్రేమతో మనం ఎదుటివాడిని చూడటం మొదలెడితే అందరూ మానవులే, అందరూ దేవుని పిల్లలే, అందరూ రక్షణ పొందాల్సిన వారే, అందరూ దేవుని దగ్గరికి రావాలి, అందరూ నా తోటి మనుషులే, ఇలాంటి వైఖరిలోకి వెళ్ళిపోతాం. యేసుప్రభు అందుకే అందరినీ సమానంగా ప్రేమించాడు. యేసుప్రభు అందరితో సమానంగా ఉండడానికి కారణం ఏంటి? ఇటు పాపులతో ఉన్నాడు, ఇటు పరిసయ్యులతో ఉన్నాడు, అటు శాస్త్రులతో ఉన్నాడు, అటు శంకరులతో ఉన్నాడు, అందరితోటి ఉన్నాడు. ఆయన ఒక వర్గంతో మాత్రమే లేడు. ఆయన కారణం అందరినీ సమానంగా ప్రేమించడమే. మనం చూసే కోణాన్ని సరి చేసుకుంటే ఇప్పుడు మనం ఏమవుతామనంటే విశ్వాసం కొరకు పరితపించేవారు అవుతాం. విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి నేనేం చూడాలి, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను ఎవరిని అనుసరించాలి? నేను పదే చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు, అంటే నేను బైబిల్ చెప్పినప్పటి నుంచి కూడా నాకు అలవాటైన మాట ఏంటంటే, ఎవరిని అనుసరించాలి అనే ప్రశ్న వస్తే కళ్ళు ముందు కనపడే వాళ్ళని ఎవరిని అనుసరించుకో అనే సమాధానం నాలో ఉంది. కళ్ళు ముందు నాకు రాజ్ కుమార్ కనపడుతున్నాడు, నేను అనుసరించను. రాజ్ కుమార్ కళ్ళు ముందు నేను కనపడుతున్నాను, నన్ను అనుసరించకూడదు. మరి ఎవరిని అనుసరించాలి? బైబిల్లో ఉన్నారు, మహావీరులు ఉన్నారు, పౌలుతో ప్రయాణం చేసిన వారు ఉన్నారు, ప్రాణం ఇవ్వడానికి వెనకంచి వేయని విశ్వాసులు ఉన్నారు. వాళ్ళని చూడు ఒకసారి, దేవుని కోసం ఎలా నిలబడ్డారో తెలుస్తుంది. ఎందుకంటే పరిశీలించి, పోషించి, చూసి అప్పుడు ఇక్కడ పెట్టాడు వాళ్ళని. మనుషులు అనుకోండి, ఏమో ఆడు వేషధారో తెలీదు, మోసగాడో తెలీదు, నీతిమంతుడైతే మంచిదే, కానీ అనుసరించే ప్రయత్నం చేయకూడదు మనతో సమానంగా ఉన్న మనుషుల్ని. కారణం ఏంటంటే ఏమో వాళ్ళ అంతర్గతంలో ఎలాంటి వాళ్ళు మనకు పూర్తిగా తెలీదు. విశ్వాసాన్ని మాత్రమే అనుసరించు, మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసరించు. విశ్వాసం అంటే ఏంటి? దాని రూపం వేరుగా ఉంటుంది. ప్రార్థనగా, సహవాసాలతో ప్రయాణం, సువార్త కోసం ప్రయాణం, పాటలు పాడే కార్యక్రమం, ఎవరితోడైనా దేవుని గురించి మాట్లాడడం, అది విశ్వాస పరిమాణం. దాన్ని అనుసరించి తప్పులేదు.
వ్యక్తిని అనుసరించామనుకో పర్సనల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ మనం ఆగిపోవాలన్నమాట. అక్కడ మనం ఆగిపోవాలి. నువ్వు వ్యక్తిని కూడా అనుసరించాలనుకున్నావు అనుకో, ఇక్కడికి వచ్చేయి. తిమోతిని అనుసరించు. యవ్వన ప్రాయం. పౌలు అలా వచ్చాడు. వచ్చి తిమోతితో అన్నాడు, వచ్చేస్తావా నాతోటి అని. వచ్చేస్తానండి. అయితే రా అన్నాడు. తండ్రి గ్రీకోడు, తల్లి ఏమో యూదా మతానికి చెందినటువంటి ఆమె. ఈయనతో వెళ్ళిపోయాడు. ఇంకంతే. ఇంక అలా పౌలు ప్రాణం పోయే రోజు వచ్చింది. అప్పుడు అన్నాడు, అందరూ వెళ్ళిపోయారు, కానీ తిమోతి మాత్రమే నా దగ్గర ఉండిపోయాడు అన్నాడు. ఏంటి, యవ్వన కాలం ఉన్నప్పుడు నాతో వస్తావా దేవుని పనికి అని అంటే వస్తానని వెళ్ళిపోయినాడు. యవ్వన వయసులో ఉన్నాడు. కుటుంబం అది ఇది ఎన్నో ఉంటాయి మనకి. ఒంట్లో బలం ఉన్నప్పుడు ఎన్నో వస్తాయి మన దగ్గరికి. బలం పోయినప్పుడే ఓ మూలకి వెళ్తామండి కదా. బలం ఉన్నప్పుడు చాలా వస్తుంటాయి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. తిమోతికి బలం ఉంది. తిమోతికి మంచి పౌరుషత్వం ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టుకున్నాడు. పౌలుతో ప్రయాణం చేశాడు. పౌలు దెబ్బలు తింటుంటే అక్కడే ఉన్నాడు. ఇన్ని కొట్టే ఉంటారు, ఇన్ని తిట్టే ఉంటారు, కానీ అవన్నీ భరించాడు. యవన ప్రాయంలో దేవుని కోసం బలంగా నిలబడిపోయిన సువార్థికుడు అయ్యాడు. ఆయన మార్గదర్శి. యవనస్తులకి అందరికీ తిమోతి గొప్ప మార్గదర్శి అండి. కాబట్టి మనం విశ్వాసాన్ని పరిశీలించినప్పుడు చాలా జాగ్రత్తగా అభివృద్ధి చెందడానికి పరిశీలించాలి తప్ప అవమానించడానికి పరిశీలన చేయొద్దు. నువ్వు బలపడు. పోనీ ఎదుటోడు బలహీనుడు అనుకో, నువ్వు బలపడు చాలు. పౌలు అదే మాట అన్నాడండి. మేము బలహీనమా? పోన్లే మీరు బలవంతులు. మేము చేతగాని వారమా? పోన్లే మీరు చేతనైన వాళ్ళు అవ్వండి, మీరు దేవుని కోసం నిలబడండి అన్నాడండి. కొరింథీలు పౌల్ని విమర్శించారు. కొరింథీ సంఘం పౌల్ని విమర్శించింది. నువ్వెవడరా, నువ్వు నీ ఆయనకి ఏం తెలుసు, నువ్వు అది ఇది అలా ఎన్నో మాటలు. సరే, నేను బలహీనున్నా, సరే మీరు బలవంతులుగా ఉన్నాను. నేను నాకేమీ తెలియని అజ్ఞాన, పోరు మీరు జ్ఞానవంతులుగా ఉన్నాను. మీరు ఉన్నతమైన స్థితిలో ఉండండి. నాకేం తెలియకపోయినా పర్వాలేదు, మీరు తెలిసిన వాళ్ళుగా దేవుని కోసం నిలబడండి అన్నాడండి పౌలు. అలాగా మనం ఎదుటోళ్ళని కించపరిచి మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. పోన్లే, మన విశ్వాసాన్ని మనం పెంచుకోగలుగుతున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యం. ఇక్కడ మన ప్రేమను మనం పెంచుకోగలుగుతున్నాం అన్నదే. ఎప్పుడైతే మన ప్రేమను మనం పెంచుకోగలుగుతామో లోకం ఎలా కనపడుతుంది? తెల్లగా కనపడుతుంది. మనం కోపంతో చూడటం మొదలెడితే అందరూ శత్రువులే. మనం ప్రేమతో చూడటం మొదలెడితే అందరూ మనవరే. మన చూపులోనే మార్పు ఉంది, మన మనసులోనే మారాలి. కాబట్టి ఇక్కడ మారిందనుకోండి మనకు అందరూ మిత్రులు అవుతారు. ఇక్కడ మారలేదనుకోండి అందరూ శత్రువులుగానే కనపడతారు. అంటే ఇలా సంతోషంగా మాట్లాడితే మిత్రులు అవుతారు, బాధగా మాట్లాడితే శత్రువులు అయిపోతారు. కాబట్టి ఇక్కడ మారాలి. ఇక్కడ ప్రేమతో చూడటం మొదలెట్టు, అప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభమవుద్ది. సరే, మనం ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సమయం అవుతుంది కాబట్టి. ఇక్కడ వాక్యాన్ని మీరు అనుసరించేవారిగా ఉండండి. ఆయనను వారు చేసే క్రియలు చొప్పున మీరు చేయకండి అని చెప్పండి. ఇక్కడ 4వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు అనడండి. అంటే బోధించేవాడు అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అంటాడంట, కానీ ఆడు ఎప్పుడు ఏం చేయడండి. అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అంటాడంట, కానీ చెప్పేవాడు ఏమీ చేయడట. అలాంటి వాళ్ళలో మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎందుకంటే మనుషులకు కనపడాలి. అంటే ఆ 10 మంది చూసి నన్ను మెచ్చుకోవాలి, ఈ 5గురు చూసి నన్ను మెచ్చుకోవాలి, వీళ్ళందరూ చూసి నన్ను గొప్పడు అనుకోవాలి, వీళ్ళందరూ చూసి నన్ను గొప్పడు అనుకుంటాడంట. ఎవరో వేషధారి. అంటే వేషధారి అంటే దాని వెనకాల అర్థం ఏంటంటే మోసకారి అని. వేషధారి అంటే మోసకారి అని. ఎప్పుడైతే నువ్వు వేషం ధరించావో నీ ఎదుట నీ సహోదరులను మోసం చేయడం ప్రారంభించావు అని అర్థం అన్నమాట. వాడు ఇక్కడ మీకు 2 మాటలు ఉన్నాయి. ఏంటనంటే, చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు అనడండి. ఏంటిది రక్షరేకులు, చెంగులు అంటేనే? ఇప్పుడు మనం యూదుల సంస్కృతిలోకి వెళ్ళాలి కొంతసేపు. అందరూ జాగ్రత్తగానండి. యూదుల సంస్కృతిలోకి వెళ్ళాలి. రక్షరేఖ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం రచ్చబోగులు కట్టుకుంటాం కదా, దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు యూదుల సంస్కృతిలో తోలుతో చేయబడినటువంటి ఇంత బాక్స్ ఉంటుంది అనమాట. చిన్న బాక్స్, తోలుతో చేయబడిన బాక్స్. దానికి తాడు ఉంటుంది. ఆ బాక్స్ని భుజానికి కానీ నుదుటికి కానీ కట్టుకోవాలి వాళ్ళు. ఆ బాక్సులు ఏముంటాయంటే దేవుని ఆజ్ఞలు ఉంటాయి. దేవుని ఆజ్ఞలు అందులో ఉంటాయి. తోలుతో చేయబడినట్టు చిన్న బాక్స్, ఈ సైజులో బాక్స్ ఇక్కడ కానీ భుజానికి కానీ కట్టుకోవాలి. ఎందుకు అని అంటే, నేను ఎల్లకాలము దేవుని ఆజ్ఞలు లోపలే
లోపలే, అంటే ఆజ్ఞలు దాటి బయటికి వెళ్ళను, ఆజ్ఞలు లోపలే ఉంటాను అని చెప్పి అవి గుర్తుగా కట్టుకోవాలంట వాళ్ళు. అవి గుర్తుగా కట్టుకోవాలి. అది రక్షరేకు. ఇంకోటి ఏంటంటే చెంగులు అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, అక్క వేసుకుంది ఇలా వేసుకుంటున్నారు కదా, పైన సాల్వ టైపు అది ఉంటుందన్నమాట. వాళ్ళు వేసుకుంటారు, యూదులు వేసుకుంటారు అనమాట. ఇశ్రాయేలీలు అందరికీ కూడా దేవుడు చెప్పినటువంటిది, పూర్వకాలం చెప్పినటువంటి ఆజ్ఞ అనమాట. ఆ చెంగులకి ఒక నీలము రంగు ముడులేసి ఇలాగా తాళ్ళు ఏలవేయాలి. దానికి చివర దారంలాగా ఏలబడతాయి కదా, చివరిలో అంచులకి కుచ్చుల్లాగా, అలా కుచ్చుల్లాగా వేలబడాలి. దానికి ఇన్ని సట్టని ముడులు వేయాలి, దానికి నీలం రంగు పూయాలి అనేటువంటి విధానం పెట్టాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళు వేసుకున్న ప్రతి వస్త్రానికి 4 చెంగులు ఉండాలి, 4 చెంగులకి కుచ్చులు ఉండాలి. ఆ కుచ్చులకేమో నీలం రంగు ఉండాలి. ఆ కుచ్చులు ఎందుకు వేలబడాలి అని అంటే, ఆ రంగు ఆ ఊగేవి అవన్నీ ఎందుకనంటే, అవన్నీ కూడా దేవుని యొక్క సమక్షంలో మేము ఉన్నాం. ఆ 4 చెంగుల మధ్యలో మేము ఉన్నాం, దేవుని సమక్షంలో మేము ఉన్నాం అనే గుర్తు అన్నమాట అవి. ఇప్పుడు వాటినట వాళ్ళు పెద్దవి చేసుకుంటారట ఎంతకైనా. ఇప్పుడు ఇంత కట్టుకోవాలన్నాడు కదా, ఆడు ఎంత కడతాడట. ఎందుకు? ఓరు బాబు వీడు చాలా పెద్ద భక్తుడు అనుకోనాకంట. ఇంత అక్షరేకాలు కట్టుకోవాల్సింది భుజానికి ఎక్కడో, కానీ ఇంత కడతాడట. ఓరు బాబోయ్ వీడు చాలా పెద్ద భక్తుడు అనుకోవడానికట. ఈ చెంగులు చిన్నవే ఏలబెట్టుకోడని, కానీ ఆడు పెద్ద తుమాలాంటి చెంగు కడతాడండి ఒకటిని, వీడు ఇంకా పెద్ద భక్తుడు అనుకున్నాడు కంట. అంటే మనుషులు కనపడడానికి వాళ్ళ వేషం మారుస్తున్నారు తప్ప వాళ్ళ అంతర్గతాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేస్తే అది దుర్మార్గతతో నిండి ఉందే అనడండి. అంటే మనం మనుషులు కనపడడానికి ఏమీ చేయకూడదు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలె ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడని. ఇప్పుడు మనం ఏదైనా చేసాం అనుకోండి, కొన్ని చూడండి, కొన్ని గుడుల దగ్గర అక్కడెక్కడ గోడంతా పేర్లతో నిండిపోద్దండి. మొత్తం గోడంతా పేర్లే ఉంటాయి, ఇంకా అక్కడ వెళ్ళేసుకున్న ఇంకా ప్లేస్ ఉండదు. కారణం ఏంటంటే దాతలు ఏమో వాళ్ళకి చెల్లిందేమో. మనం బైబిల్ గురించి మాట్లాడుతున్నాం, క్రైస్తవం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమంటాడనంటే, మనం దాన ధర్మం చేసినప్పుడు, ఏదైనా సహాయం చేసినప్పుడు నీ ముందు ఏమోదించుకోవద్దు, బోర అన్నాడు. అంటే ఏనా కొంచెం చేసి ఇంకా అదే చాటింపు అనమాట. ఓ సంవత్సరం పాటు దాని గురించే అలా చాటింపు వేసుకోడు. మేము అంత చేసాం, ఎంత చేసాం, మా అంతటోళ్ళు లేరు అని గొప్ప పొగిడించుకోడు. ఇది క్రైస్తవుడికి తగదయ్యా, నువ్వు చేయించుకునే అవసరం లేదు, ఇది అస్సలు వద్దు. రహస్యమందున్న నీ దేవుడికి కనపడాలి నువ్వు చేసేది, మనుషుల కోసం నువ్వు చెయ్యకు. అలా చేస్తే నీ ఫలం నువ్వు పొందుకోవు అన్నాడు. అంటే మనుషుల కోసం చెయ్యొద్దు. ఏదో నీ గుప్పిడితో సాయం చేయాలనుకున్నావు చేసే. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన, మనం మొన్న ఒక హెల్ప్ చేసినప్పుడు చేసిన తర్వాత నేను థ్యాంక్స్ అని చెప్తున్నాను అనమాట. అంటే నేనే ఏదో అడిగితే చేసాడైనా థ్యాంక్స్. వద్దండి, నేను ఆల్రెడీ చేసినప్పుడే మర్చిపోయాను అన్నాడు. నేను చేసినప్పుడే దాన్ని మర్చిపోయాను, మళ్ళీ మీరు థ్యాంక్స్ చెప్పి నాకు గుర్తు చేస్తున్నారు దాన్ని. మీరు అలాగే నాకు గుర్తు చేయొద్దు, నేను అప్పుడే దాన్ని మర్చిపోయాను. నేను మర్చిపోయాను, కానీ దాన్ని జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవరు? దేవుడు. నేను మర్చిపోయినా దాన్ని జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు దేవుడు. మన లోకసువార్త 14వ అధ్యాయం అనుకుంటా, అందులో ఉంటుందండి. మొన్న లాస్ట్ వారం మీకు చెప్పాను కదా, మనం ప్రతిదీ కూడా చేసినప్పుడు, ఆశించకుండా చేసినప్పుడు బాకీ పడే ఆయన పైన ఉన్నాడు అని. కాబట్టి మనం చేసేది ఏదైనా సరే గొప్ప కోసం ఏది చేయకూడదు, చేసేవాడే వేషధారి. మళ్ళీ మనం వచ్చేద్దాం ఎక్కడికి, మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. అక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇచ్చాడు.
అవి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్తలో ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. 6వ వచనంలో వీధులలో అగ్రస్థానములను సమాజ విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందన వచనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. కోరిక. ఇంకోటి ఏంటి? వాళ్ళ కోరికను నెరవేర్చుకోవడానికి మన దగ్గర ప్రదర్శన. వేషధారణ చేసేటువంటి ఇంకొక పని ఏంటంటే వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి మన దగ్గర ప్రదర్శన. ఇప్పుడు ఆ ప్రదర్శన ఏం చేస్తుందంటే, విందు వచ్చిందనుకోండి, విందు అక్కడ ఏం చేయాలట? వాడు కోరుకుంటున్నాడు లోపల, వాడికి ప్రత్యేకమైన పీట వేయాలన్నమాట. అంటే వీడు అందరిలో వాడు కాదు, అందరిలో ఒకడు కాదు, వీడు ప్రత్యేకం, వీడు అందరికీ వేరు అని అనుకోవాలట అందరూ. ఇంకొకటి ఏంటి అని అంటే, సమాజ మందిరంలో అగ్రపీఠం. ఒకవేళ ఎక్కడన్నా నలుగురిలో ఉన్నారనుకో, వాడికి ప్రత్యేకమైన కుర్చీ. అంటే ఎక్కడున్నా ప్రత్యేకతే. సంత వీధులలో వందనాలు, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అన్నాడు. ఇప్పుడు బోధ చేసాడు అనుకోండి, ఎవరైనా ఒక బోధకుడు ఉన్నాడు అనుకోండి, చేసే బోధన బట్టి, నడిచే విధానాన్ని బట్టి ఎదుటోడే నేను గుర్తిస్తాడు. అంతే కదా? ఎదుటోళ్ళు మనకి ఒకటండి, నేను ఇది అవ్వాలని కోరుకునే కన్నా ఎదుటోడు మనల్ని గుర్తించి ఆ స్థానం ఇవ్వడం గొప్ప. యేసుప్రభు మాట చెప్తాడు, ఎక్కడికైనా నిన్ను పిలిచారనుకో, వెళ్ళి ఆ చివరి కుర్చీలో కూర్చో అంటాడండి. నువ్వు తొందరపడి వెళ్ళి ఎదర కుర్చీలో కూర్చున్నావు అనుకో, నీకన్నా గొప్పోడు వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు నేను పిలిచినోడు వచ్చి, అయ్యా ఇక్కడ లేవండి, పెద్ద ఆయన వచ్చాడు అని నేను లేపాడు అనుకో, ఎవరికి అవమానం? నీకే అవమానం. సో నువ్వు ఆ చివరి కుర్చీలో కూర్చోపోయి, నిన్ను పిలిచినోడు ఉన్నాడే అతను వచ్చి నిన్ను గౌరవిస్తాడు. అయ్యో మీరు ఎక్కడ కూర్చుండిపోయేటండి, రండి అని తీసుకెళ్ళాలి. గౌరవం ఎదుటోడు ఇస్తే తెచ్చుకో, అంతేగాని నీకు నువ్వు కోరుకుని నాకు అదేవలేదు, నాకు ఇదేవలేదు, నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు అని ఏడిసావు అనుకో, నువ్వు ఎవడవే? వేషధారి. కాబట్టి గౌరవం నిన్ను బట్టి, నీ విధానాన్ని బట్టి, నీ బోధన బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎదుటోడు ఇవ్వాలి. నువ్వు కోరుకోకూడదు నేను ఇది అని సంకలు గుద్దేసుకోకూడదు. కొంతమంది ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కలతో కౌరంపు ఎంత ఉంటారండి, ఆ పైన స్టేజీ మీద పాస్టర్ గారు వచ్చారని చెప్పు. ఈ పాస్టర్ గారు అని అందరికీ వెళ్తే ఆయనే కాకెత్తాడు పైన ఉన్నాడు. ఆయన ఇది వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు పిలుస్తాడు? ఇప్పుడు ఈయన పిలిచేస్తే ఈ కోరికేటి ఎందుకనే? అక్కడ ఆల్రెడీ ఓ పాస్టర్ గారు, సేవకులు ఎవరో ఒకరు ఉంటారు పైన, వాళ్ళు చక్కబెడుతుంటారు. ఈ మూల కూర్చుని పాస్టర్ గారు వచ్చారని చెప్పి అంటే, ఏ ఊరు పాస్టర్ గారు, ఎవరో పాస్టర్ గారు, నువ్వు ఎంతకైనా ఎందుకు ఈ గోల? ఎందుకంటే నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలని. ఆ బాధ ఎందుకు? ఇక్కడ కూర్చుంటే నువ్వు మనిషి కదా, ఇక్కడ కూర్చుంటే నీకేమన్నా చిన్నతనం అవుతుందా? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను ఇంక ఇక్కడ ఉండకూడదు, నేను పాస్టర్ గారిని అయిపోయినట్టు ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలా. అక్కడ కుర్చీయే ఇంక నాకు. ఇక్కడ కుర్చీలకి ఈ అందరిలో కుర్చీలు నాకు సరిపోవు, ఇవే తగ్గాల. దేవుడు చెప్పేది ఇదే, ఎదుటోడు నేను గుర్తించి గౌరవం ఇవ్వాలి తప్ప నువ్వు కోరుకుని గౌరవాన్ని కొనుక్కోకు, అదే వేషధారణ అని చెప్తున్నాడు. కాబట్టి మనమేంటో మన స్థాయిలో మనం ఉండిపోతే, నీ ప్రవర్తనను బట్టి, నీ స్థితిని బట్టి దేవుడిని హెచ్చించాలనుకుంటే ఆ కుర్చీ దాని పైన ఇంకో కుర్చీ వేసి కూర్చోబెడతాడు. నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, అక్కడ నీ అంతటి నువ్వు వెళ్ళి కూర్చుంటావు, అంతే. ఆ మూల కూర్చుంటావు, అందరితో పాటు వాటర్ బాటిల్ ఇస్తారు అక్కడ పైన, అంతే. అంతమించి ఏమీ ఉండదు ఆ ఓవర్ యాక్షన్ తప్ప నీకు. అదే ఇక్కడ ఉన్నావు అనుకో, దేవుడు గుర్తిస్తాడు. తగ్గించుకున్న వాడిని దేవుడు గుర్తిస్తాడండి. అది మనకి చాలా ప్రాముఖ్యం. ఈ వేషధారణలో తగ్గింపు అనేది ఉండదు అసలు. నన్ను నేను కనుపరుచుకోవాలి, నన్ను నేను చాటించుకోవాలి, నన్ను అందరూ గుర్తించాలి, నా కోసం అందరూ గొప్పగా చెప్పుకోవాలని, ఇది వేషధారణ. అది వద్దు. నువ్వు గొప్పోడు అనుకో, నలుగురికి తెలియదా నీ గొప్పతనం? నువ్వు మంచోడు అనుకో, నలుగురికి తెలియదా నీ మంచితనం? కాబట్టి క్రైస్తవుడు వేషధారణ అనేటువంటి దానికి చాలా దూరంగా ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకునే పొజిషన్ ఎప్పుడు నువ్వు నేర్చుకోవాలి అన్నదే ఇక్కడ ఈ శాస్త్రులకి చెబుతూ వాళ్ళ నుంచి మనకి, ఎందుకంటే ఇలాంటి మైండ్ సెట్ మనకేడ ఉంటుంది ఖచ్చితంగా. మనకుంటే ఒకవేళ మనకి కూడా ఇది ఆయన బోధించేవాడిగానే ఉన్నాడు. ఇక ఒక్కొక్క మాట, ఒక 2 మాటలు ఉన్నాయి. ఏంటనంటే అవి 25వ వచనం అండి. 25వ వచనం ఇదే అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటాడంటే,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అచిదేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అన్నాడండి. ఏంటంటే అండి, ఇప్పుడు గిన్నె కడుగుతారు, గిన్నె కడిగినట్టు కడుగుతున్నారు మీరు పైన, దాని లోపల మీరు ఏం చేయలేరు. ఒక గిన్నె ఉందనుకోండి, దాని పైన కడుగుతాం, ఒక గిన్నె లాంటి దాన్ని. అలాగా మిమ్మల్ని మీరు పైన చూపించుకుంటున్నారు షోగా, కానీ లోపల మీ హృదయాల్లో ఏముందంటే దోపు. అంటే ఏంటండి, దోచుకోవడం అనమాట. అంటే లోభత్వము, పిసినారితనం అనమాట. లోభత్వము, లాక్కుని తినడం. ఎక్కడున్నాయి ఇవి? లోపల ఉన్నాయి. ఫీలింగ్ అనమాట. నీ ఎన్నర ఏంటనంటే పెట్టే గుణం కాదు, లాక్కునే గుణం. ఇచ్చే గుణం కాదు, ఆశించే గుణం. ఇప్పించే గుణం కాదు, ఆపించేసే గుణం. ఇవి దోపు. ఇంకోటి ఏంటన్నాడు? అచిదేంద్రియత్వము, అంటే ఇంద్రియ నిగ్రహము లేని గుణం అన్నాడండి. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి తత్వము ఉండదన్నమాట. ఆ లోపల కోరికలతో నిండిపోయి ఉంటాం. అది అచిదేంద్రియత్వం అంటే. కోరికలతోటి నిండిపోయి, కోరికలతోటి మనం గెంతులు వేయడం. బయటికి కనపడదు అది, మళ్ళీ అది బయటికి కనిపించదు. ఎలాగుంటుందంటే ఇది ఎలాగుంటుందనంటే చూడండి, తెస్సలోనికీయులకు పత్రిక రాసిన సందర్భంలో పౌలు అక్కడ ఉన్నటువంటి పాఠకులతో లేదా విశ్వాసులతో మాట్లాడుతూ ఓ మాట అంటాడు. మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మీరెరిగి ఉన్నట్లు మేము ఎచ్చకపు మాటలనైనను అన్నాడు. రెండోది ఏంటంటే ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదన్నాడు. ధనాపేక్ష కప్పిపెట్టే వేషం అన్నాడు. అంటే లోపలేముంది? డబ్బు అంటే ఆశ ఉంది. పైకి ఏముంది? నాకు డబ్బు అంటే ఆశ లేదు అన్నట్టుంది. ఇది ఒక వేషం, ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి వేషం. లోపలుండే ఫీలింగ్ ఏంటంటే డబ్బు అంటే ఆశ. పైకి ఏమంటున్నాం అంటే మా డబ్బులతో మన పని లేదు, నాకు డబ్బుల గురించి ఆలోచించనండి అంటున్నాం. కానీ లోపల డబ్బే ప్రాణం. ఇది ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి వేషం. ఇదే దోపు అంటే, ఇదే అచిదేంద్రియత్వము అంటే. ఇవే ఈ కంట్రోల్నెస్ ఉండదన్నమాట. లోపల ఏమి మనం లోపల ఫీలింగ్స్ అన్నీ దాటిపోతుంటాయి మనల్ని. కోరికలతోటి మనల్ని దాటి నెట్టుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ పైకి మాత్రం నిమ్మళంగా, ఏమీ తెలియనట్టుగా, ఏమీ చేయనట్లుగా వేషాన్ని మాత్రం ధరించుకుని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటామట. అదే చెప్తున్నాడు ఆయన. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అచిదేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అనడండి. ఎక్కడ శుద్ధి చేయాలంటే మనం అనంటే నా ఉద్దేశం, ఒకవేళ అలాగా లోపల ఫీలింగు బయటకు ఇంకొక రూపాన్ని మనం ప్రదర్శిస్తే మాత్రం లోపల శుద్ధి చేస్తే, లోపల శుద్ధి అయినది ఇప్పుడు ఒక కుళ్ళిపోయిన వస్తువుకి, ఒక కుళ్ళిపోయిన దానికి మనం పైన మంచి కవర్ కట్టామనుకోండి, వాసన రావడం మానేస్తుందా? కుళ్ళిపోయింది, బాగా కుళ్ళిపోయిన ఎలక ఉందనుకోండి, పోనీ చచ్చిపోయిన ఎలక, దానికి అందమైన ప్యాక్ చేసాం, పెళ్ళికి గిఫ్ట్ ఇస్తాం కదా, అలాంటి ప్యాకింగ్ చేసి ఇలాంటి తాడు కట్టి దాని మీద గులాబీ పండించాం చచ్చిపోయిన ఎలక్కే. గిఫ్ట్ అట్టుకు వెళ్తుంటే ఏమవుతుంటుంది? కుళ్ళు కొంపే కొడుతుంది. ఎందుకంటే లోపల చచ్చిపోయిన ఎలక ఉంది, దానికి పైన ఎంత మేకప్ చేసినా లోపల ఉన్న కుళ్ళే. సో ఈ వేషధారణ కూడా అలాంటిదే. లోపల కుళ్ళిపోయి పైకి నటించినా ఇది బయటకు వచ్చేస్తుంటుంది ఏదో టైంలో. ఎలా గాలి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఇది పట్టుకెళ్తుంటాం, చచ్చిపోయిన ఎలకని పట్టుకెళ్తుంటాం, గాలి రానంతసేపు వాసన అక్కడే ఉంటుందండి. ఏ ఫ్యాన్ ముందుకో దాన్ని నిల తెచ్చామనుకో గుప్పని పుట్టదు. ఈ పక్కన వాళ్ళందరికీ అబ్బా అంటారు, అప్పుడు దాకా బాగానే ఉంటారు వాళ్ళు. గాలి రాగానే దీన్ని బయటకు వచ్చేద్ది. సేమ్ ఇది అంతే. మన హృదయాల్లో కుళ్ళు ఉంచుకుని పైకి మంచి కవర్ కప్పుకుని ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఆ టైం వస్తుంది ఏదో టైం, అప్పుడు బయటకు వచ్చేస్తుంటాం.
లేకపోతే మళ్ళీ వెంటనే కవర్ మూసేస్తుంటాం. ఆ టైం రాగానే బయటకు వచ్చేస్తుంటాం, టైం అయిపోయిన వెంటనే కవర్ మూసేస్తుంటాం. ఫలితం ఏముంది? బయటపడకుండా ఉంటుందా? బయటపడకుండా ఉంటుందా? లోకాసు వార్తలో 6వ అధ్యాయం దగ్గర, లోకాసు వార్త 12 అనుకుంటా అండి. 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమనుందో. లోకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనంలో, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడక పోదు అనడండి. మనం తెలియదు అనుకుంటూ ఉంటాం, లోపల కుళ్ళు ఉంది బయటికి వెళ్ళి వెళ్తుందిలే, మంచి కవర్ వేసాను కదా అనుకుంటాం. కానట వచ్చేద్దండి బయటికి. అది మరుగుగా ఉండదు, ఏదో రోజు బయటికి వస్తుంది. ఇంకా కంటిన్యూ చేయండి. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును అనడండి. అని మనం అనుకుంటుంటాం, ఎవరు వినలేదులే, ఎవరది వెళ్ళలేదు అనుకుంటుంటాం. కానట మరుగైనది ఏదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనది ఏదియో తెలియకుండా ఏదో రోజు బయటపడుతుంది. అంటే లోపల ఉన్నది అనుకుంటాం. కానట అది బయటకు వచ్చే రోజు ఏదో రోజు, ఏదో సమయం నీ మీదకి ఇలా యుద్ధం ప్రకటిస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదే ఈ కుళ్ళిపోయిన ఎలకలాంటిది అది కూడా. ఇంకా కిందకు వద్దాం. ఇంకా క్రిందకు వస్తే 27 అన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగనే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. లోపల బయట కనపడతలేదు ఏది. ఇప్పుడు సున్నం కొట్టిన సమాధి ఉందండి. సమాధి చాలా చూడండి మనం చేసుకోం, కానీ కొన్ని ప్రాంతాల్లో చూడండి ఈ సమాధుల్ని చాలా అందంగా డెకరేట్ చేస్తారు. మంచి మంచి పాలరాయిలు వేస్తారు, చక్కని రంగులు వేస్తారు, ఇవన్నీ చేస్తారు. మంచిదే. అంత అందంగా అలంకరించినటువంటి సమాధిని తవ్వి చూస్తే లోపల ఉండేది ఏంటి? చచ్చిన వారి కుళ్ళిన ఎముకలు మాంసం తప్ప ఏముంటుంది? కుళ్ళే ఉంటుంది. ఈ వేషధారణ తత్వం కూడా అలాంటిదే. పైకి చాలా అందమైనటువంటి రూపం కనపడుతుంది, బాహ్య రూపం. కానీ అంతర్గతంలోకి వెళ్తే కుళ్ళిన ఎముకలు, ఆ కుళ్ళిన మాంసం ఎలా అయితే సమాధిలో ఉన్నాయో అలాగే నీలో ఉంటున్నాయేమో ఒకవేళ. వీళ్ళు శాస్త్రులు పరిస్థితులు అలాగే ఉన్నారట. అలా ఉన్నప్పుడు బయటపడతారండి. ఎలాగనంటే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం, క్షమించండి, లోకాసు వార్త 18వ అధ్యాయం దగ్గర, లోకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర నుంచి మనకు తెలిసిన మాటలు ఇవి. తామే నీతిమంతులని తమను అనుకును ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏంటి ఉపమానం అంటే, ప్రార్థన చేయటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడును ఒకడు సొంకరని మనకు తెలుసు. అందులో పరిసయ్యుడు నిలబడి, దేవా నేను, ఇక్కడ ఇది చూడండి, ఇదే మనకు ప్రాముఖ్యం ఇప్పుడు ఈ పాఠానికి. దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని ఎక్కడ అనుకుంటున్నాడు? బయటికి అనలేదు. తనలో అంటే లోపల ఉన్నాయి కదా అవన్నీ. అంటే ఆడికన్నా నేనే గొప్పవాడిని, వీడికన్నా నేనే గొప్పవాడిని, నేనే అది చేస్తున్నాను, నేనే ఇది చేస్తున్నాను ఇవన్నీ లోపల ఉన్నాయి. ఆ లోపల అనుకుంటే లోపల చూసి ఆయనే చూశాడు. ఎవరో? దేవుడు. ఈయన తనలో తాను ప్రార్థించుచున్నాడట. మనకు తెలుసు ఈ శంకర ప్రార్థన తప్ప ఈ ఎవరైనా ఈ పరిసయ్యుడి ప్రార్థన దేవుడికి ఇష్టం అవ్వలేదని మనకు తెలుసు, చాలాసార్లు విన్నదే. ఇతను తనలో తాను అనుకుంటున్నాడు. తనలో తాను అనుకోవడానికి గల కారణం ఏంటంటే, అతనికన్నా నేనే గొప్పవాడిని, ఇతనికన్నా నేనే గ్రేటు, అగో లాడే చెడ్డోడు నేనే మంచోడిని, ఏమండి లాడు దొంగ నేను మంచోడిని, ఆడు దోపిడీ చేసేవాడు నేను మంచోడిని. అంటే ప్రపంచం అంతా చెడ్డదే, ఆడొకడే మంచోడు. ఆ ఫీలింగ్ ఉంది వాడికి లోపల. ఆ లోపల ఉన్న ఫీలింగ్ తోటే ప్రార్థన చేసేస్తున్నాడు పాపం. ఆయన ఇది వెళ్దా,
నాకు తెలకపోవచ్చు, మీకు తెలకపోవచ్చు. నా లోపల ఏమనుకున్నానో మీకు తెలకపోవచ్చు. నేను పైకి మాట్లాడే మాటలను బట్టి నన్ను చూస్తారు మీరు పైకి మాట్లాడే మాటలను బట్టి మిమ్మల్ని చూడగలను. కానీ లోపల చూడలేము ఒకరినొకరం. కానీ లోపల చూసి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పరమందు ఉన్నాడు. ఆయన చూశాడు ఈ శంకర ప్రార్థన. అంటే లోపల ఫీలింగ్ ఏంటంటే అందరికన్నా నేనే మంచోడు, అందరూ చెడ్డోళ్ళే, భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ చెడ్డోళ్ళేనట. ఇతను ఒకడే మంచోడట, ఇతను ఒకడే ఇస్తున్నాడట దేవుడికి, ఇంకెవరో ఇవ్వట్లేదట. అదే కదా అన్నాడు అతను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లోనూ 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను, ఎవరితో అంటలేదు ఇతను, తనలో తాను అన్నప్పుడు తనని కలగజేసిన దేవుడికి విన్నాడు. అది అందుకే నచ్చలేదట ప్రార్థన. అంటే నీ లోపల ఉంచుకోవద్దు అదంతా ఏంటంటే అహం. ఏంటండి? అహం. లోపల ఎప్పుడైతే అహంభావం అనేటువంటిది గొప్ప, నేనే అనేటువంటి విధానం ఉండిపోద్దో మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుడు ప్రాముఖ్యంగానండి ఈ వేషధారణ అనేటువంటిది దూరపరచుకోండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అది ఉండడం వల్ల మనం పెదాలతో మాత్రమే కనపరుస్తామట. చూడండి, ఇదే లోకసువార్త 6వ అధ్యాయంలో, ఇదే లోకసువార్త 6వ అధ్యాయము 15వ అధ్యాయం 7వ వచనం అండి. 15వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, వేషధారులారా, ఈ ప్రజలు తీసుకున్నారండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7, 9 కలిపి ఉంటాయి అనమాట. అక్కడ చదువుతున్నాను నేను. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించు పద్ధతులు అవన్నీ వేరే బోధన. కానీ మ్యాటర్ ఏంటంటే వేషధారణ అనేటువంటిది ఉన్నప్పుడు ఈ ప్రజలు పెదవులతో గనపరిచేవారిగానే ఉంటారు తప్ప హృదయము దేవుని దగ్గరికి రాదట. వేషధారణ ఉన్నప్పుడు ఆ వేషధారణ ఏం చేస్తుందంటే, ఇగో ఆ శంకర చేసింది అదే, శంకర ఎవరో పరిసైడు చేసింది అదే, దేవునికి దూరంగా అయిపోయాడు కదా. పెదాలు ఏం చెప్తున్నాయి? అగోవాడు దొంగ, నేను దొంగను కాదు. అగోవాడు వ్యభిచారి, నేను వ్యభిచారిని కాదు. ఏమంటే ఇవే కదా చెప్తున్నాయి. అతని ప్రార్థనలు ఏం చెప్తున్నాయి? ఏమంటే పక్కోడు ఏదో దేవుడు చూసుకుంటాడు, ముందు నువ్వేంటి? ఆ కింద శంకర ప్రార్థన చేశాడు, దేవా నీ వైపు కనులెత్తుటకైనను ధైర్యం నాకు. అతను అనలేడా? శంకర అనలేడా? శంకరకి చెడ్డోళ్ళు కనపడలేదంటారా? శంకర కళ్ళకు కూడా చెడ్డోళ్ళు కనపడతారండి. ఏమండి అతనిలా నేను లేని దేవుడా, ఇంకో ఇతనిలా నేను లేని దేవుడా అని అంటలేదు మరి శంకరే. అతను మాత్రం కనపడ్డేటి కనపడ్డా అండి? ఇంకా శంకరకి చాలామంది కనపడతారు. పనులేకేసేసిన వాళ్ళు అందరూ శంకరకి కనపడతారు, పరిసైడికి కనపడరు నిజానికి. కానీ ఆ శంకర్ అలాగే మాట్లాడట్లేదు. ఎంతమందినో చూస్తారండి శంకరే. చాలామందిని చూస్తాడు శంకర్. అంటే పనులు వసూలు చేసుకున్నప్పుడు అందరూ రావాలి, అతని అండర్లో ఉన్న వాళ్ళు అందరూ అతని దగ్గర రావాల్సిందే. అందరినీ చూస్తాడు, అందరి మనస్తత్వం ఏంటో అతను తెలుస్తుంది. కానీ ఎవరి గురించి మాట్లాడట్లేదు అతను ఏమంటున్నాడంటే తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. దేవా నీ వైపు చూడడానికి, కనులెత్తి చూడడానికైనా ధైర్యము చాలని వాడు నేను రొమ్ము కొట్టుకుంటున్నాడు దూరంగా నిలబడి. ఈ పరిసైడు ఏం చేస్తున్నాడంటే అతను చెడ్డోడు, ఇతను చెడ్డోడు, లాడి చెడ్డోడు, నేను మంచోడిని. అతనివ్వడో నేను ఇస్తాను, అతను ఉపవాసం ఉండడు నేనుంటాను. ఉండు నేను వద్దని ఎవరన్నారు? ఇవ్వు నేను వద్దని ఎవరన్నారు? కానీ పక్కోడి గురించి నీకెందుకు? దేవుడు అడిగేది అదే. అక్కడ ఏంటంటే అతను చేస్తున్నాడు, చేసేది పక్కోడిని టాలీ చేస్తున్నాడు మెయిన్. అది తప్పు అనమాట. పక్కోడిని ఏం చేస్తున్నాడంటే ఎత్తి పొడుస్తున్నాడు అనమాట. అది తప్పు అనమాట. అదిగో దొంగ అంటున్నాడు. పోన్లే దొంగ అయితే దేవుడు చూస్తాడు. నువ్వేటి అతన్ని తప్పు పడుతున్నప్పుడు నువ్వు తప్పుగా కనపడ్డావు కదా దేవుడికి ముందు. అందుకే కదా ఇతను చేసాడండి శంకర, ఆ పరిసైడండి ఉపవాసం చేసాడండి మంచిది, దేవుడికి కానుకిచ్చాడండి మంచిది, ఇతను మంచిగా ఉన్నాడండి. అతను ఎలాగున్నాడు అదే చెప్పుకున్నాడు. అతను మంచోడే. కానీ ఎందుకు దేవుడికి నచ్చలేదని అంటే అతను ఎదుటోళ్ళని చెడ్డోడుగా చిత్రీకరించాడు కాబట్టే. అతను ఏమన్నాడు? ఈ శంకర్లా లేను, ఆ దొంగలా లేను, ఆ లాడికిలా లేను, అలా నేను లేను అంటున్నాడు. నువ్వు ఎలాగున్నావో అది దేవుడికి తెలుసు. అది మాత్రమే ఆయన చెప్పుకుంటే గొప్పగా కనపడేమో దేవుడికి. కానీ ఆ ప్రార్థనలో అతిశయం కనపడింది. ప్రార్థనలో
ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వచ్చేసింది. అది దేవుడు చూశాడు. అందుకే ఆ ప్రార్థనకు దేవుడు ఇష్టపడాలి. అందుకే ఇలాంటి వేషధారణ ఉంటే పెదాలే కనపరుస్తాయి, హృదయం దూరంగా. కానీ దేవుని దగ్గరికి వచ్చే విశ్వాసులు హృదయము పెదాలు రెండు దేవునికి దగ్గరగానే ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. హృదయము పెదాలు దగ్గరగానే ఉండాలంటే హృదయము దేంతో నిండి ఉండాలి? నీతితో నిండి ఉండాలి, యథార్థతతో నిండి ఉండాలి. హృదయం మంచి విధానాలతో నిండి ఉన్నప్పుడు మనం గొప్పగా కనబడతాం. కొన్ని వాక్యాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ ఈ వేషధారణకు దూరంగా ఉండడానికి మనకి సహాయం చేసేటువంటి కొన్ని వాక్యాలు. యాకోబు పత్రిక 4:8, యాకోబు పత్రిక 4:8 ఇక్కడ ఏమంటాడంటే హృదయ శుద్ధి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 4:8 ఇక్కడ ఏమంటాడంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, దిమనస్కులారా మీ హృదయమును ఇక్కడ ఏమంటున్నాడు? ఎదుటివారి గురించి కాదు, ముందు మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలట? ముందు మీరు దేవుని దగ్గరికి రండి, మీ హృదయాన్ని, అంటే వేషధారణ అనేది ఉండదట. మన హృదయాన్ని మనం పరిశుభ్రపరచుకున్నాం అనుకోండి, హృదయం శుభ్రంగా ఉంటుంది. అలాగే మనం బయట ఉంటాం. హృదయం ఇప్పుడు బయట నటనంతా శుభ్రంగా ఉన్నట్టే కదా, అదే లోపల ఉందనుకో ఇంక నటించే పనే ఉంది. అంత ప్రయాసపడి ప్రయత్నం నటించమని ఎవరు చెప్పారు? ఆ మంచితనాన్నే లోపల నింపుకో అంటున్నాడు దేవుడు. మంచోడిగా నటించే ప్రయత్నం ఎందుకయ్యా అంత కష్టపడిపోతున్నావు? ఆ మంచోడు అయిపో, నువ్వు హృదయాన్ని మంచిగా మార్చేసుకో. ఇంక నటించే పనే ఉంది, నువ్వు మంచోడివే. ఇంకప్పుడు నువ్వు వేషధారివి కాదు, దానికి నీకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ హృదయ శుద్ధి అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి రెండోదిగా చూస్తే మనం 1 పేతురు పత్రికలో 5 వచనాలు మనం చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునడి అనడండి. అంటే తగ్గింపు ఏంటండి? తగ్గించుకోవడం అన్నమాట. వినయం. ఒకటేమో హృదయ శుద్ధి, అంటే వేషధారణకు మనం దూరంగా ఉండడానికి నేర్చుకోవాల్సినవి. వేషధారణ చాలా ప్రమాదం. అది ఎలాంటిది అని అంటే ఎదుటి వాళ్ళని మెప్పిస్తాం. మన హృదయం దుర్మార్గంతో నిండి ఉంటుంది. అంటే దుర్మార్గంతో నిండి ఉండి ఎదుటివాడిని మెప్పించమని ఎవరు చెప్పాడు? మంచోడిగానే లోపల కూడా మారిపో, మంచోడిగానే బయటికి అందరికీ కనపడు. అందుకు హృదయ శుద్ధి. రెండోది వినయము. మూడోది యోహాను 1 పత్రికలో నుంచి, యోహాను రాసినటువంటి 1 పత్రిక 3:18 మనం చూద్దాం. 3:18 ఇక్కడ ఏమంటారంటే చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. సత్యం అంటే సత్య సంబంధులుగా మిమ్మల్ని ఉంచుకోవడం. మీ మాట, మీ క్రియ ఎలా ఉండాలి అన్నాడు? సత్యవర్తన. అంటే అవునంటే అవును, కాదంటే కాదు. నీకు తెలిస్తే తెలుసు, తెలియదంటే నాకు తెలియదు. తెలియని దాన్ని తెలుసు అన్నట్టు కల్పించి చెప్పడం ప్రమాదం, అబద్ధం అవుతుంది. అది సత్యవర్తనుడి లక్షణం కాదు. కాబట్టి 1 హృదయ శుద్ధి, 2 వినయం, 3 సత్యవర్తనులుగా మనల్ని మనం బలపరుచుకోవడం. ఇంకొకటి మత్తయి సువార్త 7:3-5 అంటే లాస్ట్ వీక్ చెప్పుకున్నది అనమాట. అదే మనకి ఇప్పుడు ఇలా ఈ పాఠాన్ని తీసుకొచ్చింది. మత్తయి సువార్త 7:3-5లో ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకోవడం. చదవండి ఎవరైనా క్రింద నుంచి 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు. ఎంచక కంటిలోనున్న సూచుట ఎలా నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? ఇదిగో 5వ వచనం అన్నాడు, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసు తీసివేయటకు నీకు తేటగా, అంటే ప్రయత్నం ముందుకు చేయడానికి దాన్ని బిఫోర్గానే నీకు నువ్వు చేసుకో అంటున్నాడు అనమాట.
ఎదుటివారిని మార్చాలనుకుంటున్నావు, చాలా సంతోషం. దానికి ముందు నిన్ను నువ్వు మార్చుకో. ఎదుటివాడు మంచోడు అవ్వాలని కోరుకుంటున్నావు, సంతోషం. దానికి ముందు నువ్వు మంచోడు అవ్వు. ఎదుటివాడు నీతిమంతుడు అవ్వాలని కోరుకుంటున్నావు, దానికి ముందు నువ్వు నీతిమంతుడు అవ్వు. ఎదుటివాడు నిజాయితీపరుడు అవ్వాలని కోరుకుంటున్నావు, దానికి ముందు నువ్వు నిజాయితీపరుడివి అవ్వు. అంటే స్వీయ పరిశీలన, నిన్ను నువ్వు పరీక్షించుకోవడం. వేషధారణకు దూరంగా ఉంచేటువంటి సూత్రాలు ఈ 4. 1 హృదయ శుద్ధి, 2 వినయం, ఏమండి, 3 సత్యవర్తన, 4 స్వీయ పరిశీలన. మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం. సత్యవర్తన అంటే మాట్లాడింది వాస్తవం అవ్వాలి, అబద్ధాన్ని మనం మాట్లాడడానికి సాహసించొద్దు. హృదయం శుద్ధిగా ఉంచుకో. ఈ 4 నువ్వు ప్రయాసపడి సాధించడానికి, ఈ 4 మీద నువ్వు అభ్యాసం మొదలుపెట్టు. నువ్వు ఈ 4 సాధించగలిగినాడు వేషధారణ నీ దగ్గర ఉండదు. హృదయం శుద్ధితో నిండి ఉంటుంది, ఎదుటి మనిషికి శుద్ధిగానే నువ్వు కనబడతావు. హృదయం వినయంతో నిండి ఉంటుంది, ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు వినయాన్నే ప్రవర్తిస్తావు. హృదయం సత్యంతో నిండి ఉంటుంది, నువ్వు సత్యమే మాట్లాడతావు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు కాబట్టి తొందరపడి ఎదుటివాడి వైపు ఏలెత్తి చూపవు. అప్పుడు వేషధారణ నీకు చాలా దూరంగా ఉంటుంది, నువ్వు దేవునికి నచ్చేవాడిగా ఉంటావు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి ఏంటి? మన ధార్మికత అంతర్గతంగాను బాహ్యంగాను ఒకటై ఉండాలి. మన నీతి, మన న్యాయం, మన మార్గం అంతర్గతంగాను మరియు బాహ్యంగాను ఒకటే. అది హృదయం శుద్ధి, వినయం, సత్యవర్తన, చివరిది స్వీయ పరిశీలన. దీంతో మనం నిండి ఉంటే మనం ప్రపంచానికి వాస్తవంగానే కనపడతాం తప్ప వేషధారిగా కనపడం. వేషధారి అనేటువంటి విధానం మోసం చేసేది, ఎదుటి వాళ్ళని నష్టపరిచేది, అది దేవునికి నచ్చనిది. ఇంకొకటి ఏంటి అంటే అది నటన. మనం నటనకు అలవాటు అయితే వాస్తవ జీవితంలోనికి రాలేం. నటనకు అలవాటు అయిన వారు వాస్తవ జీవితానికి రాలేం. అక్కడికక్కడ ఏదో కథ నడిచేయడానికి ఏవో మాట్లాడేస్తాం, అది తెల్లారి చెత్తాం. మళ్ళీ రేపు అక్కడికక్కడ కథ నడిచేయడానికి ఏదో మాట్లాడేస్తాం, అది తెల్లారి చెత్తాం. వెనక్కి తిరిగితే జీవితం అంతా అబద్ధమే తప్ప వాస్తవం అక్కడి కూడా ఉండదు. కాబట్టి క్రైస్తవులంగా మనం దేవుని దగ్గరికి వచ్చాం. మనల్ని మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా ఎప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం బ్రతికితే మనం వాస్తవంగా బ్రతుకుతాం. వేషధారణకి దూరంగా ఉంటాం. హృదయ శుద్ధితోటి మనుషులతోటి దేవునితోటి కూడా సహవాసం కలిగి ఉంటాం. అందరినీ ప్రేమిస్తామండి. అందరూ మనవారు, అందరూ రక్షణలో ఉండాలి, అందరూ పరలోకం వెళ్ళాలి. నేను, నా కుటుంబం, నా సమాజం, నా గ్రామం అందరూ క్షేమంగా ఉండాలి. ఎదుటివారు తప్పుని ఎత్తి చూపడానికి ముందు నాలో పొరపాటు ఉందేమో అనుకుంటాను, దాన్ని సరి చేసుకుంటాను, ప్రేమతో నిండి ఉంటాను, ప్రపంచాన్ని ప్రేమించి చూడగలుగుతాను. అప్పుడు అందరూ నావారు అవుతారు. యేసుప్రభు అలాగే చూశాడు, అందరి కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన అంశలో ఉన్నాం మనం. క్రీస్తు వారసులుగా, క్రీస్తు సహదాసులుగా మనం ఆయన వలె ప్రేమించాలి, ఆయన వలె అందరినీ రక్షణలోనికి నడిపించాలి. వేషధారణకి దూరంగా ఉండాలి, వాస్తవంలో మన జీవితాలు ముందుకి కొనసాగాలి. దేవుడు అట్టివారిని ఇష్టపడతాడు, అట్టివారిని ఆశీర్వదిస్తాడు, అట్టివారిని తన బిడ్డలుగా ఎంపిక చేసుకుంటాడు. అట్టి ధన్యత మనకిని మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు.